బైబిల్లో నుంచి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం నుంచి 42వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి 42వ వచనం వరకు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో మీరు చేసిన సహాయముకే స్తుతిస్తుంటున్నాం. కొద్ది సమయం చదవబడిన వాక్య భాగములో నుంచి నీ మాటలు వినాలని ఆశిస్తున్నాం. చేరువచ్చిన మా అందరితో మాట్లాడండి. నీ వాక్యము మాకు స్పష్టంగా అర్థమవునట్లుగా నీ ఆత్మ ద్వారా మాకు బోధించండి. చేరువచ్చిన మీ బిడ్డలకై స్తోత్రాలు. ఇంకెవరైనా వస్తుంటే నడిపించమని వాతావరణం కూడా తేటపరిచినందుకు స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మనము అపోస్తలుల కార్యములు మనం ధ్యానిస్తున్నాం. ఇప్పటికే 2వ అధ్యాయంలో మొదటి 36 వచనాలు మనం లైన్గా ధ్యానిస్తూ వచ్చాము. ఇప్పుడు 37వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉన్న భాగాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. 37వ వచనం, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. మనం పోయిన వారం చెప్పుకున్నాం, పేతురు పెంతెకొస్తు పండుగ దినమున ఆత్మచేత నింపబడి ఆ పండుగకు వచ్చిన ప్రజలతో ఏం చేశాడు? ఆయన మాట్లాడుతూ వచ్చాడు, అంటే బోధిస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే పేతురు యేసుక్రీస్తు ఎవరో స్పష్టంగా బోధించినప్పుడు 37వ వచనములో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, పేతురు యొక్క ప్రసంగం విని ప్రజలు హృదయములో ఏం చేశారంట? నొచ్చుకున్నారు అంటే వాళ్ళకి నొప్పి తగిలిందన్నమాట. అందుకే నొచ్చుకొని అనే మాటకు పైన ఒకటేసి కింద ఏముంది? మూల భాషలో ఏమని ఉంది? పొడవబడి అని ఉంది. పేతురు యొక్క ప్రసంగము విన్న ఆ ప్రజలకి దేవుని వాక్యము చేత ఏం చేయబడ్డారు? పొడవబడ్డారు. దేవుని వాక్యం ఏంటి? 2 అంచుల వాడి అయిన ఖడ్గం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మోలుగను విభజించున్నంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తుంది? శోధించుచున్నది. దేవుని వాక్యము ఎటువంటిదంటే రెండంచులు గల వాడి అయిన ఖడ్గము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఎన్నో వచనం? 16వ వచనం. 17వ వచనం చదవండి. మరియు రక్షణయను శిరస్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. వాక్యము దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ పౌలు? వాక్యం అనే ఖడ్గము. దేవుని వాక్యం అనేది రెండంచుల వాడి అయిన ఖడ్గం. దేవుని వాక్యం విన్నప్పుడు విన్నవారికి ఏం కలగాలి? నొచ్చుకోవాలి, నొప్పి కలగాలి. కానీ ఈ దినాల్లో దేవుని వాక్యం బోధిస్తుంటే వినేవారికి ఏమి లేదు, నొచ్చుకోవడం లేదు. నొచ్చుకోవడం లేదంటే వాళ్ళకు గుచ్చుకోవడం లేదని, వాళ్ళకి వాక్యము చేత పొడవబడడం లేదని. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది బోధకులు ఎట్లా తయారైనారంటే, నేను బోధించే బోధ వచ్చి వినేవారికి గుచ్చుకుందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళా మందిరానికి వస్తారు, రారు. కాబట్టి నాకెందుకు వచ్చిన బాధ? నేను గుచ్చుకోకుండా, నొచ్చుకోకుండా, నొప్పి తగలకుండా ఏం చేస్తా? అందరికీ మంచిగా ఉండే బోధ చేస్తా. అందుకనే ఈ దినాల్లో బోధలన్నీ ఎట్లుంటున్నాయంటే, దేవుని దగ్గరకు వస్తే నిన్నేం చేస్తాడు? దీవిస్తాడు. ఎవరికి నొప్పి ఉండదు కదా. దేవుని దగ్గరకు వస్తే దేవుడు నీకున్నదాన్ని రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. నీకు బాగలేదా? దేవుడు బాగు చేస్తాడు. నువ్వు కష్టములు ఉన్నావా? దేవుడు ఉన్నాడు, భయపడకు. ఇట్లాంటి ప్రసంగాలు చేయడము పాస్టర్లకు అలవాటైపోయింది. ప్రియులారా, అలాంటి ప్రసంగాలు మంచిదే, కానీ ఈ చివరి దినాల్లో నొచ్చుకునే, గుచ్చుకునే మాటలు అవసరం, సరిచేయబడే బోధలు అవసరం. అందుకనే ప్రియులారా, ఈ దినాల్లో బోధకులు ఏమైపోయినారంటే, వినేవారికి ఎట్లుండాలి? వినసొంపుగా ఉండే మాటలు చెప్తున్నారు. ప్రజలు కూడా ఏమైపోయినారంటే దురద చెవులు కలిగి వాళ్ళ దురద తీర్చే బోధల కోసము విశ్వాసులు కూడా వెంపర్లాడుతున్నారు. అందుకే ఈ దినాల్లో మనం అలాంటి బోధలు కాదు కావలసింది. వాక్యం విన్నప్పుడు వాక్యము చేత మనం గుచ్చబడాలి. వాక్యము మనకు నొప్పి తగిలేటట్లు ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే వాక్యం మనలో గుచ్చబడుతుందో అప్పుడే మనలో ఏమొస్తుంది? మార్పు అనేది వస్తుంది. మన ప్రసంగాలు, మన బోధలు వినేవారిలో మార్పు తీసుకురాకపోతే ఆ బోధ వలన ఏం ప్రయోజనం ఉండదు. చూడండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి చదవండి. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండేరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని
యజ్రాను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన యజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో ఏం చేశారు? విన్నారు. యాజకులేమో చదివారు, ప్రజలేమో శ్రద్ధతో విన్నారంట. ఎప్పుడైతే యాజకుడైన యజ్రా గ్రంథాన్ని తీసుకొని వచ్చి ప్రజల ఎదుట చదువుతూ శ్రద్ధగా ఆయన చదివాడు, జనాలేమో శ్రద్ధగా విన్నారంట. ఎప్పుడైతే వాళ్ళు విన్నారో, ఇప్పుడు చూడండి 8వ వచనం, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు. చదివేటప్పుడు ఎట్లా చదివారు? దేవుని గ్రంథాన్ని స్పష్టముగా చదివి వినిపించి. గ్రంథాన్ని కూడా చదివేటప్పుడు స్పష్టంగా మనం చదివితేనే అవతల వాళ్ళకి అర్థం కావాలి. కొంతమంది బైబిల్ చదివితే ఎవరికి అర్థం కాదు. స్పష్టంగా చదివి వినిపించారు, జనులు బాగుగా గ్రహించినట్లు దానికి ఏం చెప్పారు? అర్థం చెప్పారంట. ఎప్పుడైతే ఆ విధంగా అర్థాన్ని వాళ్ళు చెప్పినారో, 9వ వచనం, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఎందుకు ఏడుస్తున్నారు? ఒక వ్యక్తి ఎప్పుడు ఏడుస్తాడు చెప్పండి? వాళ్ళ హృదయంలో విన్నది గుచ్చుకున్నప్పుడు. ఎప్పుడైతే యాజకులు ఆ గ్రంథాన్ని చదివి వినిపించారో, దాన్ని స్పష్టంగా చదివారో, దాని అర్థం చెప్పారో, ప్రజలు విన్న ప్రజలు ఏడవడం మొదలుపెట్టినారు. ఎందుకంటే విన్న మాటలు ప్రజల హృదయాలు ఏమైంది? గుచ్చుకున్నాయి. ప్రజల హృదయాల్లో కార్యము జరిగించినాయి. అంతేకాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 7వ అధ్యాయం 8వ వచనం, పౌలు ఏమంటున్నాడంటే, కొరింథీ విశ్వాసులతో, నేను రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టికి దుఃఖపెట్టినని. పౌలు కొరింథీ సంఘానికి ఏమి రాశాడంటే, పత్రిక రాసినాడు. మొదటి పత్రిక అంతా ఏంటి? వాళ్ళని హెచ్చరిస్తూ గద్దిస్తూ రాసిన పత్రిక. ఎప్పుడైతే ఆ పత్రిక వాళ్ళ చేతిలోకి వచ్చిందో, వాళ్ళ పత్రిక చదివారు. చదివినప్పుడు వాళ్ళకి ఏం కలిగిందంట? దుఃఖం కలిగింది. పౌలు రాసిన పత్రిక, ఆ మాటలు, దేవుని మాటలు కొరింథీ విశ్వాసులకి దుఃఖాన్ని పుట్టించింది. ఎందుకంటే ఆ మాటలు చదువుతున్నప్పుడు వాళ్ళ హృదయాలు ఆ మాటలు పని జరిగిస్తూ వచ్చింది. అందుకే 9వ వచనం చదవండి. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు కానీ, ఈ పత్రిక చదువుకున్నప్పుడు వాళ్ళకి ఏం కలిగింది? మార్పు వచ్చింది, మారు మనసు వచ్చింది. మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే దేవుని మాటలు ప్రజలు వింటారో, దేవుని మాటలు చదువుతారో, ఆ మాటలు ప్రజల హృదయాల్లో పని జరగాలి. దేవుని వాక్యం చదివినప్పుడు, విన్నప్పుడు, ఆ వాక్యం హృదయంలో గుచ్చుకున్నప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది.
ఆ దుఃఖమే మనకేం తీసుకొని వస్తుంది? మారు మనసు తీసుకొని వస్తుంది. అంతేగాని మనం చదివే వాక్యం కానీ మనం వినే మాటలు కానీ దేవుని బోధ మనను దుఃఖ పెట్టకుండా ఉండేదైతే మాత్రం అది నిన్ను ఎప్పుడూ మార్చేది కాదు. అందుకే ఈ దినాల్లో యూట్యూబ్లో కానీ టీవీలో కానీ మీరు ఆన్ చేస్తే వచ్చే బోధలేంటి? నాకు ప్రతిరోజు ఎంతోమంది చాలా గ్రూపుల్లో నాకు తెలియకుండానే నా నెంబర్ యాడ్ చేసినారు. చాలామంది బోధకులు ఈ దిన వాగ్దానం, ధైర్యంగా ఉండండి, భయపడకండి, దీవెనలు ఉన్నాయి, ఆశ, ఇదే బోధ. అవి అసలు నాకు వినబుద్ధే కాదు. ఎందుకంటే ఇట్లాంటి మాటలు వింటే ప్రజలు ఎప్పుడు మారరు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనలను ఏం చేయొద్దు, మాలిష్ చేసే బోధలు మనలను ఏం చేస్తాయి? మభ్యపెట్టి మోసం చేస్తాయి. మనకు ప్రియులారా గుచ్చుకునే బోధ, మనను దుఃఖపెట్టే బోధ తాత్కాలికంగా మనకు దుఃఖం కలిగించవచ్చు. కానీ అలాంటి మాటలే మన హృదయంలో చొచ్చి మనల్ని ఏం తీసుకొని వస్తాయి? మార్పును తీసుకొని వస్తాయి. పెంతెకొస్తు పండుగ దినాన పేతురు చాలా గొప్ప ప్రసంగమే చేసినాడు. యేసు ప్రభు ఎవరో పోయిన వారం చెప్పుకున్నాం, చక్కగా వివరించినాడు. ఎప్పుడైతే ఈ మాటలు వారు విన్న వెంటనే హృదయంలో నొచ్చుకున్నారు, గుచ్చబడి వాళ్ళు ఏమంటున్నారు? సహోదరులారా, ఏమన్నారు? మేమేమి చేతుమని పేతురును అపోస్తలులను అడుగుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయమంటావు అని నొచ్చుకొని అడుగుతున్నారు. యోహాను సువార్త, లూకా సువార్త 3వ అధ్యాయంలో కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తున్నప్పుడు అనేక మంది జనాలు వచ్చారు బాప్తిస్మం తీసుకోవడానికి. అప్పుడు వచ్చిన ప్రజలను బాప్తిస్మం ఇచ్చి యోహాను వాళ్ళకు బోధించినాడు. ఎప్పుడైతే యోహాను వాళ్ళకు బోధించినాడో ఆ మాటలు విన్న ప్రజలు కూడా ఇదే ప్రశ్న అడిగారు. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలని యోహాను అడుగుతున్నారు. సరేనండి, మీరు చక్కగా బోధిస్తున్నారు, మంచిదే, ఇప్పుడు నీ బోధ విన్న మేము ఏం చేయాలి చెప్పు అని అడుగుతున్నారు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో కూడా చెరసాల నాయకుడు కూడా పౌలు శీలను అది అడిగాడు కదా, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? అలాగే అపోస్తలుడైన పౌలును కూడా దమస్కు మార్గంలో ప్రభు దర్శించినప్పుడు గుర్రం నుంచి ఏమైనాడు? కింద పడిపోయినాడు. పడిపోయిన వెంటనే సౌలుకి ఏం వినపడుతుంది? ఒక స్వరం వినపడుతుంది, సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు. అప్పుడు సౌలు అన్నాడు, ప్రభువా నువ్వెవడవు అంటే ఆయన అన్నాడు, నీవు హింసించుచున్న యేసును అన్నాడు. అప్పుడు సౌలు ఏమన్నాడు? ఇప్పుడు నేనేమి చేయాలి అన్నాడు. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయంలో ఆ అగ్రిప్ప రాజు ముందు నిలబడి పౌలు సాక్ష్యం ఇస్తున్నప్పుడు తన అనుభవాన్ని పంచుకుంటాడు. ఆయన నేల మీద పడినప్పుడు ప్రభు స్వరాన్ని విని ఆయన కూడా ఏమన్నాడంటే, ప్రభు ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు. మనం కూడా అడగాల్సిన ప్రశ్న అదే. ప్రభు వాక్యము చేత మనం గుచ్చబడినప్పుడు ప్రభువును మనం అదే అడగాలి. ప్రభువా నేనేం చేయమంటావు అని అడిగితే ప్రభు చెప్తాడు. ఆ వాక్యము చేత గుచ్చబడిన మనము ఏం చేయాలో ఏది చేయకూడదో మన ప్రభు మనకు బోధిస్తాడు. పేతురుని వారు మేమేమి చేతుమని వాళ్ళు అడిగినప్పుడు ఆయన అంటాడు 38వ వచనం, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. వాళ్ళు మేమేం చేయాలి అని పేతురును అపోస్తలులను అడిగితే పేతురు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది.
ఏమన్నాడంటే విన్న ఆ ప్రజలకు మీరు మారు మనసు పొందాలి అని చెప్తున్నాడు. మారు మనసు అంటే ఏంటి? బైబిల్లో మారు మనసు అనే మాటను అర్థం చేసుకోవడానికి కొన్ని వచనాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, ఇదే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మారు మనసు అంటే ఏంటి? తిరగడం, యూ టర్న్ తీసుకోవడం. మారు మనసు అంటే అర్థం ఏంటంటే మనము లోకం వైపు నుంచి క్రీస్తు వైపు తిరగడం. ఇంకొక మాట చూడండి, ఇదే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ఇక్కడ గారడి సీమోనుతో పేతురు మాట్లాడుతున్నాడు. నీ చెడుతనమును మానుకొని ఏం పొందు? మారు మనసు నుండి. మారు మనసు పొందడం అంటే చెడుతనాన్ని ఏం చేయడము? మానుకోవడం. మారు మనసు అంటే అర్థం ఏంటంటే ఈ లోకం వైపు నుంచి క్రీస్తు వైపు తిరగడం. ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తున్నాం, తప్పు మార్గంలో వెళ్తున్నాం. అయితే ఎవరో మనల్ని అడిగినారు, ఎక్కడికి పోతున్నావు అంటే పలానూరు పోతున్నానండి అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ దారి ఆ రూటుకు పోదండి, ఆ ఊరికి పోదని చెప్పినారు. వెంటనే ఏం చేస్తాం? వెనకనే అంటే తిరుక్కుంటాం. మనం వెళ్ళాల్సిన రూట్లోకి యూటర్న్ తీసుకుంటాం. అట్లాగే ఒకప్పుడు మనం లోకములో పాపములో మన సొంత మార్గంలో వెళ్ళిపోతున్నాం, పాప మార్గంలో వెళ్తున్నాం. అయితే ప్రభు సువార్త మనకు అందించి నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదు, ఆ మార్గంలో పోతే అడిగిపోతావు, నాశనానికి నరకానికి పోతావు అని చెప్పినాడు. వెంటనే ఆ మార్గం నాశనానికి పోతుందని చెప్పి విన్న వెంటనే ఆ మార్గము నుంచి తిరగడమే ఆ మారు మనసు అంటే. ఆ తర్వాత 8వ అధ్యాయం అపోస్తలుల కార్యముల్లో పేతురు అంటున్నాడు, మారు మనసు పొందడం అంటే పాపమును ఏం చేయడము? చెడుతనాన్ని మానుకోవడం. ఈ దినాలు చాలామంది నేను మారు మనసు పొందానని చెప్తారు, కానీ ఏం మానుకోరు? చెడుతనాన్ని మానుకోరు. ఎంతకాలమైనా చెడుతనాన్ని విడిచిపెట్టరు, పాపాన్ని విడిచిపెట్టరు. పాపంలోనే జీవిస్తూ నేను మారు మనసు పొందాను అనుకుంటుంటారు. ఇంకొక మాట చూడండి, ఇదే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 20వ వచనం. మొదట దమస్కులోనున్న వారికిని యెరూషలేములోను యోదయ దేశమంతటను తర్వాత అన్యజనులకును. ఇక్కడి నుంచి గమనించండి, మారు మనసు గురించి ఇక్కడి నుంచి చదువుతాం. వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలని. మారు మనసు అంటే ఏంటి? దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయడం. ఇప్పుడు 3 మాటలు చదువుకున్నాం. మారు మనసు అంటే దేవుని తట్టు తిరగడం. మారు మనసు అంటే చెడుతనాన్ని మానుకోవడం. మారు మనసు అంటే దేవుని తట్టు తిరిగినాను అనే దానికి తగిన క్రియలు చేయడం. ఒకవేళ మనము అట్లాంటి విధానంలోకి రాకపోతే, ఆ మారు మనసు పొందాము అన్న అనుభవానికి రాకపోతే, అంటే దేవుని తట్టు తిరిగి చెడుతనాన్ని మానుకొని
దేవునికి తగినట్టుగా మార్పు చెందిన క్రియలు గినక మళ్ళీ కనపడకపోతే మనం ఇంకా మారు మనసు పొందామంటే దానికి అర్థమే లేదు. కాబట్టి పేతురు ఏం చెప్తున్నాడంటే, మేమేం చేయాలయ్యా అంటే, మొదట మీరు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. తర్వాత ఏమన్నాడు? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం పొందాలి? బాప్తిస్మం పొందుడి. మారు మనసు పొందిన వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి. ఎంతమంది తీసుకోవాలి? అక్కడ ఉంది ఆ వచనములో 38 రెండో లైన్ల మధ్యలో, ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ పొందిన ప్రతి వాడు తీసుకోవాలి. కానీ కొంతమంది ఏమంటారు చెప్పండి? యేసుప్రభుని నమ్మినావంటే నమ్మినాను అంటారు. మరి బాప్తిజం తీసుకున్నావంటే తీసుకుంటానండి అంటారు. ఎప్పుడు తీసుకుంటావంటే ఇంకా తీసుకుంటాను అనే మాట మీదనే ఉంటుంది. ఎంతకాలమైనా కూడా కొంతమంది ఏం తీసుకోరు చెప్పండి? బాప్తిజం తీసుకోరు. మనం బాప్తిజం తీసుకోకపోతే ఒకటి, దేవుని సంకల్పాన్ని ఏం చేస్తున్నాం? నిరాకరిస్తున్నాం. చూడండి, లూకాసు సువార్త 7వ అధ్యాయం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 30వ వచనం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును ఏం చేశారు? నిరాకరించిరి. అంటే బాప్తిస్మము మనం తీసుకోవడం లేదు అంటే అర్థం ఏంటంటే దేవుని సంకల్పాన్ని ఏం చేస్తున్నాం? నిరాకరిస్తున్నాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 48వ వచనం. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని చాలయ్యా. బాప్తిస్మము పొందవలనని ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞాపించడం అంటే ఒక ఆర్డర్ అన్నమాట. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు ఏం తీసుకోవాలి? బాప్తిస్మము తీసుకోవాలనేది దేవుని ఆజ్ఞ. మార్కు సువార్త 15-16 వచనాల్లో మార్కు సువార్తలో యేసుప్రభు అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభువే చెప్పినాడు. యేసుప్రభు చెప్పింది మనం చేయడం లేదంటే మనము ప్రభు యొక్క ఆజ్ఞను ఏం చేస్తున్నాం? అతిక్రమిస్తున్నాం. అందుకనే యేసుప్రభువుని నమ్మిన ప్రతి వ్యక్తి, మారు మనసు పొందిన ప్రతి విశ్వాసి బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వాలి. నేను బాప్తిస్మం తీసుకోనండి కొంతమంది అంటారు. కొంతమంది పిల్లల్ని అడుగుతున్నప్పుడు అంటారు, యేసుప్రభువుని నమ్మినావంటే నమ్ముకున్నాను అంకుల్. ఎప్పుడు నమ్ముకున్నావు? నేను నమ్ముకొని 5 ఏళ్ళు అయింది అంకుల్. మరి బాప్తిస్మము 10 ఏళ్ళలో తీసుకుంటావా? పెళ్ళికి తీసుకుంటావా? కొంతమంది పెళ్ళి బాప్తిస్మం కదా, మాకు తప్పదు. మరి కొన్నిసార్లు ఏం చేస్తారు? బాప్తిస్మం ఇవ్వకపోతే పెళ్ళి చేయరు. పెళ్ళి చేయకపోతే కష్టమైంది. ఏం చేయాలి? బాప్తిస్మం ఇచ్చేయాలి. అందుకనే బాప్తిస్మం అనేది పెళ్ళి కోసం తీసుకోమని బైబిల్ ఎక్కర్లేదు. మారు మనసు పొంది నమ్మి ప్రియులారా బాప్తిస్మం తీసుకోవాలని బైబిల్లో ఉంది. యేసు ప్రభువుని నమ్మి రక్షించబడిన తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. కొంతమంది కొంచెం తెలివి ఎక్కువైన వాళ్ళు ఏమంటారంటే సిలువలో దొంగ తీసుకున్నాడా అని ఇట్లా అడుగుతుంటారు. అంటే ఇప్పుడు నేనేం అడుగుతా అంటే, నువ్వు సిలువలో దొంగవా? అంతే కదా. సిలువలో దొంగవా? నువ్వు కాదు కదా. సిలువలో దొంగకి ఏమి లేదు, బాప్తిస్మం తీసుకునే అవకాశము లేదు. అది చిట్ట చివరి గడి ఆయనకి.
శిలువ మించి దిగిన తర్వాత బాప్తిసం తీసుకునే అవకాశం లేదు. నేను అనుకుంటాను, ఒకవేళ యేసుప్రభు అవకాశం ఇచ్చి, అరే నాయన నువ్వు మారు మనసు పొందడం మంచిదే, శిలువ మించి దిగి బాప్తిసం తీసుకో, తర్వాత నాతో వద్దు కానీ అంటే అట్లాంటి అవకాశం ఇస్తే అతను తీసుకునేవాడు. కానీ అవకాశం లేదు. సిలువలో ఉండే దొంగతో మనం ఎందుకు పోల్చుకోవాలి? కాబట్టి సిలువలో దొంగ వేరు, మనం వేరు. దొంగతో అన్నాడు కదా యేసుప్రభు, పాపాన్ని ఒప్పుకున్న వెంటనే నువ్వు నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు కదా అని కొంతమంది చెప్తుంటారు. అందుకని నేను కూడా తీసుకుని అంటారు. కాబట్టి సిలువలో ఉండే దొంగ పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. అసలు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత బాప్తిస్మం తీసుకోవాలని యేసుప్రభు బైబిల్లో చెప్పినప్పుడు యేసుప్రభు చెప్పింది చేయడానికి ఇష్టం లేదంటే అసలు నువ్వు రక్షణ పొందావా అని. నేనైతే యేసుప్రభు నమ్మి రక్షణ పొందిన తర్వాత నన్ను ఎవరు అడగలేదు బాప్తిసం తీసుకోమని. నేనే మా సేవకుని దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడు ఇస్తారు నాకు బాప్తిసం అని నేనే అడిగినాను. అడిగితే ఆయన అన్నాడు, ఎందుకు బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావు అన్నాడు. అంటే నేను చెప్పాను, వాక్యం చదివితే బైబిల్లో యేసుప్రభు నాతో మాట్లాడినాడు. ఏమని? యేసుని నమ్మిన వారు ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలని వాక్యములు ఉంది కనుక ఈ వాక్యానికి నేను లోబడాలి కాబట్టి నాకు బాప్తిసం ఇవ్వమన్నాను. ఇప్పుడు ఆయన అన్నాడు, నీకు ఒక్కరికి ఎట్టియాలయ్యా, కొంతమందిని కానీ అన్నాడు. నేను యేసుప్రభుని నమ్మిన తర్వాత 1 సంవత్సరం రోజుల తర్వాత అందరికీ బాప్తిసం ఇస్తున్నారని తెలిసి నేనే వెళ్ళి బలవంతంగా కాదు, నా పేరు రాయండి అని రాయించుకొని నేను ఇష్టపూర్తిగా తీసుకున్నాను. ఈ దినాలు బాప్తిసం తీసుకొని ఎన్నో ప్రసంగాలు చేస్తే అప్పటికి కానీ మనకు భారం రాదు. మరి వీళ్ళు పరలోకం పోవాలంటే ఎట్ట పోతారో తెలియదు. యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి విశ్వాసి, అందుకే ఇక్కడ పేతురు ఆ మాట చెప్పినాడు. ఏమన్నాడు? పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తుని నమ్మిన ప్రతివాడు యేసుక్రీస్తు నామమును ఏం పొందాలి? బాప్తిసం తీసుకోవాలి. తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురనెను. పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారన్నాడు. అంటే యేసు నమ్మిన వారు ఆత్మను దేవుడు మనకు వరంగా ఇస్తాడు, గిఫ్ట్గా ఇస్తాడు అని చెప్పి 39వ వచనం, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులకు అందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. ఈ వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ వరం పొందుతారనే వాగ్దానము అది మీకు వర్తిస్తుంది, తర్వాత మీ పిల్లలకు అని, తర్వాత దూరస్తులకు అందరికీ అని ఇంకా వివరణిస్తున్నాడు. అనగా అని వివరిస్తున్నాడు. అనగా అని ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ. ఎంతమందికి చెందుతుంది అంటే ఎంతమంది ప్రభు దగ్గరికి పిలువబడతారో, ఎంతమంది ప్రభువును రక్షకునికి అంగీకరిస్తారో వారందరికీ ఈ ఆత్మ వరాన్ని పొందే అవకాశం వాళ్ళకు కూడా చెందుతుంది అని చెప్పినాడు. చెప్పి ఇక 40వ వచనం నుంచి 42వ వచనం వరకు ప్రభువుని నమ్మిన ఒక విశ్వాసి ఎట్లా ఉండాలో చెప్పినాడు. ప్రభువుని నమ్మిన విశ్వాసులు ఎట్లా ఉండాలి? 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ప్రభువు నమ్మిన వారు ఫస్ట్ ఎట్లుండాలంటే మూర్ఖులకు ఈ తరము వారి నుంచి ఏం కావాలి? వేరై అంటే ప్రత్యేకం కావాలి. యేసుక్రీస్తుని నమ్మిన విశ్వాసులు ఎట్లుండాలంటే లోకము విశ్వాసులు మధ్య ఏం కనపడాలి? వ్యత్యాసం కనపడాలి. వేరే అంటే ప్రత్యేకత. యేసుక్రీస్తుని నమ్మిన మనము లోకము వేరుగా కనపడాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం
14 నుంచి చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనం ఎవరమంట? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. చాలా దేవుని పిల్లలు ఎట్లుండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు లోకములో ఉన్న ప్రజలు మనల్ని గమనిస్తుంటారు. లోకములో ఉన్న ప్రజలు మనల్ని గమనించినప్పుడు క్రీస్తు నమ్మక ముందు మనం ఎలా ఉంటిమి, క్రీస్తు నమ్మిన తర్వాత మనం ఎలా ఉంటిమో ఆ ప్రత్యేకత ఏం కావాలి? ఆ అన్ని జనులకు కనపడాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు కూడా ఎంత చక్కగా చెప్తాడో చూడండి. 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక, ఆ మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. పేతురు రాసిన ఈ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనములు ఏమన్నాడంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము అని చీకటిలో ఉన్న మనల్ని వెలుగులోనికి పిలిచి దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. ఇక 11 నుంచి ఏం చెప్తాడంటే, దేవుని సొత్తైన ఆయన ప్రజలు ఈ లోకములో ఎట్లా జీవించాలో చెప్తున్నాడు. చెబుతూ 12వ వచనములు అంటాడు. ఏమంటాడు? 12వ వచనం 4వ లైన్లో, వారి మధ్యను, వారి మధ్య అంటే అన్యజనుల మధ్య మన ప్రవర్తన ఎట్లుండాలి? మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఈ లోకంలో క్రీస్తు నమ్మిన విశ్వాసులు అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉండే అన్యజనులు మనల్ని గమనిస్తుంటారు. ఏదైనా మనలో తప్పు కనపడింది అనుకోండి, వెంటనే ఏమంటారు? మీరు చర్చికి పోయేది ఎందుకైనా అంటారు కదా. మీ దేవుడు ఇదే నేర్పించాడా అంటాడు. దేవుని పిల్లలు ఈ లోకంలో ఏ విషయంలోనన్నా తప్పిపోతే మనల్ని బట్టి మన దేవునికి ఏమొస్తుంది? దూషణ, అవమానం వస్తుంది. అందుకనే ప్రియులారా, మనం ఈ లోకములో అన్యజనుల మధ్య మనము ప్రత్యేకమైన పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అందుకే యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు? మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు అన్నాడు. ఈ లోకంలో మనం వెలిగేవారంగా. వెలుగు అంటే పవిత్రమైన జీవితం, మంచి ప్రవర్తన కలిగి జీవించడం. ఎందుకంటే మన ప్రభు ఈ లోకంలో ఎట్లా జీవించాడు? ప్రత్యేకంగా జీవించాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 27వ వచనములు అదే మనం చదువుతాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 27వ వచనం. పవిత్రుడును 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక. చాలా యేసు ప్రభు ఈ లోకంలో ఎట్లున్నాడంటే ప్రత్యేకంగా ఉన్నాడు, పాపులలో చేరలేదు. అందుకే యేసు ప్రభు యోహాను సువార్త 8:46 అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు
స్థాపించును అన్నాడు. యేసుక్రీస్తులో ఏ పాపము లేదు. పాపలోకములోనికి వచ్చాడు కానీ పాపము చేయకుండా పవిత్రంగా జీవించినాడు. యేసుక్రీస్తు మీద నిందలు వేయడానికి సిలువ వేసేటప్పుడు తీర్పు తీర్చినప్పుడు ఏమన్నాడు పిలాతు? ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అన్నాడు. యేసుక్రీస్తు నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో ఉన్నాడు కానీ పాపము చేయకుండా ప్రత్యేకంగా జీవించినవాడు. అట్లాగే ప్రభువు నమ్మిన నీవు నేను ఈ పాపలోకములు ఎట్లా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. లోకస్తులు మనల్ని చూసి సాక్ష్యం ఇవ్వాలి. ఏమని? ఈయన మంచివాడండి. యేసుక్రీస్తు నమ్మకం ముందు ఎట్లున్నాడు? ఈయన నిజంగానే చెడ్డవాడండి. కానీ యేసు ప్రభువు నమ్మిన తర్వాత ఈయన జీవితం ఏమైంది? మారిపోయింది అని సాక్ష్యం ఇవ్వాలి. అందుకనే పేతురు ప్రభువుని నమ్మిన వీరు ఎట్లుండాలో చెప్తున్నాడు. వాక్యం విని మారు మనసు పొందిన వీరు ఎట్లుండాలంటే మూర్ఖులకు ఈ తరం వారికి ఎట్లుండాలి? వేరుగా ఉండి ప్రత్యేకంగా జీవించాలని చెప్తున్నాడు. తర్వాత 42వ వచనం, అపోస్తుల కార్యములు 2:42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇక 42వ వచనములో ఈ ఆది విశ్వాసులు ప్రభువుని నమ్మి బాప్తిస్మం పొందిన వీరు ఒకటి ఈ లోకములో వేరుగా ఉండాలి, రెండవది అపోస్తుల బోధ యందు అన్నాడు. వీళ్ళు 4 విషయాలు ఎడతెగకుండా ఉన్నారంట. మొదటిది అపోస్తుల బోధ. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువే ఏం చేసినాడు? అనేకులకు బోధించినాడు. యేసు ప్రభు వెళ్ళిపోయేటప్పుడు ఆ బోధ ఎవరికి అప్పగించాడు? అపోస్తలులకు అప్పగించాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం చదవండి. నీవు నాకు అనుగ్రహించిన మాటలు వారికంటే ఎవరికి? శిష్యులకి, అపోస్తలులకి. ఇప్పుడు 14వ వచనం చదవండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. చాలమ్మ. వారికంటే యేసు ప్రభు శిష్యులకి, అపోస్తలులకి యేసు ప్రభు ఈ లోకంలో నుంచి వెళ్ళక ముందు ఏమప్పగించాడు? ఆయన వాక్యాన్ని, ఆయన బోధన అప్పగించాడు. అందుకనే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఏమని ఆజ్ఞాపించాడంటే చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని శిష్యులకు ఏమని చెప్పాడు యేసు ప్రభు? వాటిని బోధించండి అని బోధన అప్పగించాడు. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఈ లోకంలో నుంచి వెళ్ళక మునుపు శిష్యులకు ఆ బోధన ఏం చేశాడు? అప్పగించాడు. ఆ శిష్యులు మనకేం చేశారు? బోధించారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు బోధించాడు. ఆయన బోధ ఆయన వెళ్ళేటప్పుడు శిష్యులకు అప్పగించాడు. ఆ శిష్యులు మనకేం చేశాడు? ఆ బోధని అప్పగించాడు. చూడండి, యోధా పత్రిక, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 3వ వచనం. లేకపోతే 3వ లైన్ చదవండి. 3వ లైన్, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చును. అపోస్తలులు ఏం చేశారు? మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు బోధించాడు. ఆ బోధ వెళ్తే ఎవరికి అప్పగించాడు? శిష్యులకు అప్పగించాడు. ఇప్పుడు శిష్యులు ఎవరికి అప్పగించాడని చెప్తున్నాడు యోధా? పరిశుద్ధులకు, అంటే విశ్వాసులకి.
పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అన్నాడు. అపోస్తలులు దేవుని ప్రజలమైన మనకు ఆ బోధన అప్పగించారు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాటల వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. పౌలు తెస్సలోనికయ విశ్వాసులకి పత్రిక 2వ పత్రిక రాస్తూ ఏమన్నాడు, ఎట్లా బోధించాడంటే, పౌలు మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను అన్నాడు. అపోస్తలులు నోటితో బోధించారు, తర్వాత పత్రికల్లో వ్రాశారు వాళ్ళ బోధలు. ఆ బోధల్ని మీరేం చేయమంటున్నాడు, చేపట్టండి, వాటిని స్వీకరించండి. కాబట్టి వాటిని మీరు గట్టిగా పట్టుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి అపోస్తలులు వారికి యేసు ప్రభు అప్పగించిన బోధను ఇప్పుడు సంఘానికి, పరిశుద్ధులమైన మనకు ఆయన అప్పగించినాడు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, యేసు ప్రభు వెళ్తూ ఆయన బోధ అపోస్తలులకు అప్పగించి ఆయన వెళ్ళిపోతే, అపోస్తలుల ద్వారా ఇప్పుడు సంఘానికి ఏం అప్పగించాడు, బోధ దేవుడు మనకు అప్పగిస్తే, సాతానుడు కూడా ఏం చేశాడంటే కొందరు దొంగ అపోస్తలు కూడా తయారు చేసినాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు ఎన్నుకున్న అపోస్తలు ఉన్నారు, దొంగ అపోస్తలు కూడా ఉన్నారు. యేసు ప్రభు ఏమో ఆయన బోధ సంఘానికి అందించడానికి అపోస్తలను ఎన్నుకుంటే, సాతానుడు కూడా ఏం చేశాడు, ఆ బోధను చెరిపేదానికి, యేసుక్రీస్తు అపోస్తలకు అప్పగించిన బోధన జరపడానికి వాడు దొంగ అపోస్తలుని తయారు చేసినాడు. ఆ మాట చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, త్వరగా చదవండి, ముగిద్దాం. 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఎలాగనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి, ఏ అపోస్తలు అంటే వీళ్ళు దొంగ అపోస్తలును మోసగానులకు పనివారునై ఉన్నారు. చూడండి, పౌలు ఎంత క్లియర్గా చెప్పి, అందుకే సాతాను యేసుప్రభు ఏదైతే చేస్తాడో, యేసుప్రభు కార్యాన్ని చెడగొట్టడానికి సాతాను కూడా అదే చేస్తాడు. యేసుక్రీస్తు నేను లోకానికి వెలుగు అంటే, సాతానుడు ఏమన్నాడు, నేను లోకములో నేను కూడా వెలుగునే అన్నాడు. నిజమైన వెలుగు యేసుప్రభు అయితే వెలుగు దూత ఎవరండి, సాతాను. యేసుప్రభు సంఘానికి బోధన అప్పగించడానికి అపోస్తలుని ఎన్నుకుంటే, సాతానుడు ఏం చేశాడు, దొంగ అపోస్తలుని లేపినాడు వాడు. యేసుక్రీస్తు సంఘానికి అపోస్తలుల ద్వారా బోధ ఇవ్వాలనుకుంటే, ఆ బోధన చెరిపి తప్పుడు బోధన సంఘానికి బోధించడానికి సాతానుడు దొంగ అపోస్తలుని ఎన్నుకున్నాడు. అందుకనే పౌలు అదే రాస్తున్నాడు, వారు అపోస్తలుల వేషం వేసుకున్నారు, వాళ్ళు ఎవరు, దొంగ అపోస్తలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, దీనికోసమే చదివించాను. ఎవరు కాదంటే వాళ్ళు అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకుని వారిని పరీక్షించి, వారు అబద్ధికులని నీవు కనుగొంటివని. ఎఫెసీ సంఘంలోకి ఎవరు వచ్చారంటే, కొందరు అపోస్తలులు వచ్చారంట. వచ్చి వాళ్ళు ఏమని చెప్పుకున్నారు, మేము అపోస్తలులము అని చెబితే వీళ్ళు అపోస్తలుల కాదా అని వాళ్ళు ఏం చేశారు, పరీక్షించి వారు అబద్ధికులని తెలుసుకున్నారంట. అంటే
సాతాను కూడా అబద్ధ అపోస్తులను తయారు చేసినాడు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ చివరి దినాల్లో ప్రియులారా, కొంతమంది దేవుడు నాకు బయలుపరిచినాడు, దేవుడు నా ద్వారా మీకు ఈ సందేశాన్ని ఇవ్వమన్నాడు అని స్పెషల్గా వచ్చి ఎవరైనా బోధిస్తుంటే వాడు పక్క దొంగ అపోస్తలుడే. గుర్తుపెట్టుకోండి. బైబిల్కు వేరుగా ఏ దర్శనాలు ఉండవు, ఏ ప్రవచనాలు ఉండవు. గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యములో ఉన్నదే మనకు సరైన బోధ. ఆల్రెడీ అపోస్తలులు ఒక్కసారే మనకు అప్పగించారు, అంతే. ఆ బోధే మనకు సరిపోతుంది. అందుకనే ఇక్కడ పేతురు ఏమన్నాడంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఏం చేశారంటే సువార్త విని, పేతురు చెప్పిన మాటలు విని వాళ్ళు ఏం చేశారంటే మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారంటే 41వ వచనంలో వాక్యం అంగీకరించారు, బాప్తిసం తీసుకున్నారు, సంఘంలో చేర్చబడ్డారు. వాళ్ళు 4 విషయాలు ఎడతేయకుండా ఉన్నారు. మొదటిది ఏంటంటే అపోస్తలుల బోధ. ఈనాడు కూడా మనకు అపోస్తలుల బోధ కావాలి. అపోస్తలులు ఏదైతే బోధించారో ఆ సత్యాలు మనకు కావాలంతే. అయితే సాతాను కూడా దొంగ అపోస్తలులను ప్రవేశపెట్టాడు. వాళ్ళు ఏం చెప్తారు, ఒక మాట మీకు గుర్తుండడానికి చదివిస్తాను చూడండి. ఈ దొంగ అపోస్తలులు ఏం చెప్తారంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనాను ఎవరిని ప్రకటిస్తారంటే వీళ్ళు, మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. ఈ దొంగ అపోస్తలులు వచ్చి ఏం చెప్తారు, అపోస్తలులేమో యేసును ప్రకటిస్తే వీళ్ళు యేసు కానీ యేసు మరి ఒక యేసును ప్రకటిస్తారు. అపోస్తలులు ప్రకటించే యేసు ఎవరో తెలుసా? సిలువ వేయబడిన యేసు. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే సిలువ మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసును నమ్మితేనే ఏముంటుంది, రక్షణ. అదే అపోస్తలులు చెప్పింది. ఈనాడు మేము నిజ బోధకులమని చెప్పే కొందరు తప్పుడు బోధకులు వచ్చి ఏం చెప్తున్నారంటే, అద్భుతాలు చూసి యేసుని నమ్మండి, స్వస్థతలను చూసి యేసుని నమ్మండి, మీకు మేలు జరగడం చూసి యేసు ప్రభువుని నమ్మండి, మీకు ఉద్యోగాలు వస్తాయి యేసు ప్రభువుని నమ్మండి. ఇదంతా వేరొక యేసు. గుర్తుపెట్టుకోండి. యేసు కానీ యేసు బైబిల్లో ఉన్నాడు. అందుకే పౌలు వాడు వచ్చి ఏం చెప్తారు, మరి ఒక యేసు. దొంగ అపోస్తలులు వచ్చి యేసు కానీ యేసుని చూపిస్తారు, అసలు నిజమైన యేసు. అందుకే బైబిల్ యేసు పేరు కలిగిన వాళ్ళు కొందరు ఉన్నారు. అందుకే పౌలు ఎంత స్పష్టంగా చెప్పాడంటే బైబిల్లో యేసు. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాలి, యేసు అని పేరున్నంత మాత్రం యేసు ప్రభు అనుకోకండి. బైబిల్లోనే యేసు కానీ యేసులు ఉన్నారు. సమయం వస్తే మీకు చెప్తాను. అందుకనే వేరొక యేసును చూపించే తప్పుడు బోధకులు ఉన్నారు. అందుకే మరి ఒక యేసు ఉన్నాడు. కాబట్టి అలాంటి యేసును చూపించి ఆ యేసును నమ్ముకోండి అంటారు. చివరికి నిజమైన యేసు నుంచి ఆ యేసు కడిగిపోతే నిత్య నరకం తప్పదు. మనల్ని రక్షించే యేసు ఎవరంటే శిలువ మీద మరణించిన యేసు, సమాధి చేయబడిన యేసు, తిరిగి లేచిన యేసు. శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఈ యేసే. అందుకే అపోస్తులు అదే అపోస్తుల కార్యంలో నొక్కి 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 చెప్తారు. గుర్తుపెట్టుకోండి. ప్రభు చిత్తం మీద రాబోయే దినాల్లో ఇంకా ముందుకెళ్తే మీకు అర్థమైంది. యేసును ప్రకటించారు అపోస్తులు. ఏ యేసునంటే సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన యేసునే ప్రకటించారు. అందుకే పౌలు అంటాడు, మేము సిలువ వేయబడిన యేసునే ప్రకటించుతున్నాము. కానీ సిలువ వేయబడిన యేసును కూడా ప్రకటించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అట్లాంటి మాటలు వింటే మాత్రం చివరికి నరకం తప్పదు. గుర్తుపెట్టుకోండి.
అందుకే దొంగ అపోస్తులు ఉన్నారు. యేసు కానీ యేసును బోధిస్తారు, నిజమైన ఆత్మ కానీ ఆత్మను బోధిస్తారు. అసలు సువార్త కానీ మరి యొక్క సువార్తను ప్రకటించి చివరికి క్రైస్తవులను తప్పుదారికి తీసుకుపోయి నష్టం చేయాలని సాతానుడు ప్రయత్నిస్తున్నాడు. అందుకనే ఈ చివరి దినాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆ 3,000 మంది ప్రభువుని నమ్మిన తర్వాత వాళ్ళు ఎడతెగకుండా అపోస్తుల బోధ. రెండవది సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. అందుకే యేసు ప్రభు మనల్ని రక్షించిన తర్వాత సహవాసములో సంఘములో చేర్చినాడు. ఎందుకంటే సంఘానికి ఆయన శిరస్సు, మనం ఆయన శిరస్సు నుంచి అవయవం జీవముతో ఉండాలంటే శిరస్సు చేత నడిపించబడాలి. అందుకే చూడండి, ఒక మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, త్వరగా చదవండి, ముగిద్దాం. 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, చక్కగా అమర్చబడి పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. శరీరం అంటే సంఘము. సంఘానికి అభివృద్ధి ఎప్పుడు కలుగుతుంది? సంఘం అంటే మనమే, విశ్వాసులు ఎప్పుడు అభివృద్ధి చెందుతారంటే ఈ సంఘం అనే శరీరంలో ఏం కావాలి? అతుకబడి, అంటే సావాసంలో ఉన్నప్పుడు. అందుకే చూడండి, ప్రభువుని నమ్మిన ప్రతి విశ్వాసిని ప్రభు ఏం చేస్తాడంటే సంఘములో చేరుస్తాడు. ఇప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయంలో 100 గొర్రెలో గొర్రె తప్పిపోతే ఏం చేశాడు? దాన్ని వెదకి మందలో చేర్చినాడు, 99 గొర్రెలతో చేర్చినాడు. అది సంఘం. రక్షించబడిన ప్రతి విశ్వాసి సంఘములో ఉండాలి. సంఘానికి వేరుగా ఉంటే ఏమవుతుంది చెప్పండి? మనము అభివృద్ధి చెందలేము. అందుకే సంఘం అనేది బైబిల్లో తల్లి లాంటిది. బిడ్డ పుట్టిన తర్వాత ఎదగాలంటే ఎవరి దగ్గర ఉండాలి? తల్లి దగ్గర ఉండాలి. తల్లి ఏం చేస్తుంది? బిడ్డని పాలిచ్చి పెంచుతుంది. అట్లాగే సంఘం ఏం చేస్తుందంటే వాక్యం అనే పాల చేత సంఘం మనల్ని పెంచుతుంది. అందుకే సహవాసంలో ఉండాలి. సహవాసానికి వేరుగా ఉంటే మనం ఎదగలేము. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభువుని నమ్మినావంటే నమ్మినాను, ఏ చర్చికి పోతావు చెప్పు, ఏ మందిరానికి పోతావు అంటే నేను ఏ మందిరానికి పోనండి అంటారు. ఏ మందిరానికి పోకపోతే నువ్వు ఎట్లా ఆత్మీయంగా మేలు పొందుతావు? ప్రియులారా, మనం సంఘములో మనం అంటుకట్టబడి ఉండాలి. సహవాసం అనేది చాలా అవసరం. సహవాసం లేకపోతే మనం ఆత్మీయ విషయాలు నేర్చుకోలేము. ఇక మూడవది ఏంటి? రొట్టె విరుచుట. రొట్టె విరవడం అనేది ఎడతెగకుండా చేసినారంట. కాబట్టి రొట్టె విరుచుట మనం ప్రతి ఆదివారం కలిగి ఉండాలి. వాస్తవంగా ఆది సంఘము ప్రతి దినం కిందికి వస్తే మనం చూస్తాం రొట్టె విరిచారని ఉంది. అయితే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని ఉంటుంది. చూడండి, 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి వచ్చినప్పుడు. చాలేమ్మా, ఎప్పుడు విరిచారంటే రొట్టె? ఆదివారం. అందుకనే ప్రతి ఆదివారం మనం ఎడతెగకుండా ఏం విరవాలి? రొట్టె విరవాలి. కొన్ని సంఘాల్లో 3 నెలలకోసారి, కొంతమంది నెలకోసారి, 3 నెలలకోసారి, 6 నెలలకోసారి, కొంతమంది జనవరి 1కే చాలే అనుకుంటారు. అసలు రొట్టె ఎందుకు ఇరుస్తారు? కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. మనల్ని పరీక్షించుకోవడానికి, మనం సరి చేసుకోవడానికి. వారం పరీక్షించుకుంటే బాగుంటుందా? నెలకోసారి పరీక్షించుకుంటే బాగుంటుందా? మనం సరి చేయబడడానికే బల్ల. అందుకే ప్రతి వారం కూడుకొని మనల్ని సరి చేసుకొని బల్ల తీసుకోవడం మంచిది. కాబట్టి ప్రతి వారము మనం రొట్టె విరవడం మంచిది. తర్వాత 4వది
ప్రార్థన చేయుట యందును అన్నాడు. ఆది విశ్వాసులు ప్రార్థనలు ఎడతెగకుండా ఉన్నారు. అందుకనే ఆది సంఘము ఈ 4 విషయాలు ఎడతెగకుండా ఉన్నారు కాబట్టి తర్వాత మనం చూస్తాం ఆ సంఘం ఎంత శక్తివంతంగా బలంగా ఉందో మనం చూస్తాం. కనుక పేతురు ప్రసంగం విన్న వాళ్ళు ఆయన మాటల చేత గుచ్చబడి, ఇప్పుడు మేమేం చేయాలంటే మీరు మారు మనసు పొందాలన్నాడు. ఆ తర్వాత బాప్తిసం తీసుకోవాలన్నాడు. అప్పుడే ఆత్మవరాన్ని పొందుతారు అన్నాడు. అట్లా ప్రభువుని నమ్మి ఆత్మవరం పొందిన వారు ఈ లోకంలో సపరేట్గా వేరుగా ఉండాలి అన్నాడు. అంతేకాదు వాళ్ళు అపోస్తుల బోధ, సావాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట యందు ఎడతెగకుండా ఉండి వాళ్ళు ఎదుగుతూ వచ్చారు. అట్లాగే మనం కూడా ప్రభువుని నమ్మాలి, రక్షించబడాలి. రక్షించబడిన మనం ఈ లోకంలో ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగకుండా మనము ఉండాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఎడతెగకుండా అంటే అర్థం ఏంటి? కొంతమంది ఏం చేస్తారంటే ఈ వారం బల్ల తీసుకుంటారు, వచ్చే వారం తీసుకోరు, వచ్చే వారం తీసుకోకుండా పైచే వారం తీసుకుంటారు. అట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ పోతారు. ఎందుకు చేస్తారో తెలియదు. ప్రియులారా, మనం ప్రతి వారము బలలో పాలు పొందాలి. బలలో పాలు పొందకపోతే దేవుని యొక్క ఆజ్ఞను మనము అతిక్రమించినట్లు. పౌలు ఏమంటాడు? నేను మీకు అప్పగించు దానిని ఎవరి వలన పొందానో ప్రభువు వలన అన్నాడు. బలలో పాలు పొందడం అనేది ప్రభువే పౌలుకి ఇచ్చిన ఆజ్ఞ. అది మనకు అప్పగించినాడు. కనుక దాన్ని మనము ప్రభు మాటగా తీసుకొని లోబడి చేయాలి. అప్పుడే మనము ఆత్మీయంగా క్షేమాన్ని పొందుతాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.